జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. We are very happy to come to your home with a bread of life, Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకెంతో సంతోషంగా ఉందండి. In the Lent season, we are meditating upon the work Jesus done on the cross. ఈ లెంట్ సీజన్ లో ప్రత్యేకంగా కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు జరిగించిన కార్యాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. It is a new message and I am talking from power in the blood of Jesus. యేసు రక్తములో ఉన్న శక్తి అనే పుస్తకంలో నుండి నూతన సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. I want you to read this and meditate this whole month and give it to your friends also. ప్రియులారా, ఈ యొక్క పుస్తకాన్ని నెలంతట్లో కూడా ప్రత్యేకంగా మీరు తీసుకొని ధ్యానం చేయండి. అనేకులకు ఈ పుస్తకాన్ని మీరు బహుమానంగా ఇవ్వండి, కొనుక్కొని. If you missed the last episode, go to YouTube and type. గత ఎపిసోడ్లు కనుక మీరు మిస్ అయి ఉంటే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి సందేశాలని మీరు వినండి, వీక్షించండి. Today I want to speak about the most holy place and holy place. ఈరోజు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాన్ని గురించిన విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. We know that God gave instruction to Moses to build a tabernacle. దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని మోషేకి ఆజ్ఞాపించాడు. And Moses built the tabernacle according to the word of God. దేవుని యొక్క వాక్య ఆధారంగా, అంటే దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టడం మొదలుపెట్టాడు. And when he when he inaugurated, Moses could not enter the tabernacle because the glory of God filled it. మరి ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా సిద్ధపరచబడిన తర్వాత మరి ఎంత బలమైన దేవుని మహిమ వచ్చిందంటే మోషే ఆ దగ్గరికి వెళ్ళలేనటువంటి మహత్తరమైన మహిమ ప్రత్యక్షత కలిగింది. So the tabernacle was so great in the Old Testament. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారానికి చాలా ప్రాధాన్యత, మరి ప్రత్యేకత ఉంది ప్రియులారా. God was not dwelling in the people
people's life. చూడండి, ప్రజల జీవితాల్లో అప్పుడు దేవుడు నివసించేవాడు కాదు. Old Testament people were not born again. ప్రియులారా, పాత నిబంధనలోని ప్రజలు తిరిగి జన్మ అనుభవం వారికి లేదు. A king could not be a priest. చూడండి, ఒక రాజు యాజకుడుగా ఉండడానికి వీల్లేదు. A priest could not prophesy. He had to hire a prophet to prophesy. చూడండి, ఒక యాజకుడు ప్రవక్తను దాయాలి, కాపాడాలి, ఎందుకంటే ఈయన ప్రవక్తగా ఉండలేడు. So they had a limited office, the work. అంటే వారికి ఇవ్వబడిన పనులు పరిమితి ప్రకారంగా వారు చేస్తూ ఉండేవారు. The Holy Spirit came and Holy Spirit went. పరిశుద్ధాత్ముడు అలాగా రావడం మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుండేది. So you should know what Jesus did, the high priest did for us. ప్రియులారా, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏ కార్యాలు చేశాడో ఆ సంగతి మనం గ్రహించగలగాలి. Last time I spoke that we are a new creation and we are born again. గతసారి నేను చెప్పిన మాట మీకు గుర్తుందా? మనం నూతన సృష్టి, మనం తిరిగి జన్మ అనుభవం పొందుకున్న వారంగా ఉంటూ ఉన్నాం. And we are not under law, we are under grace. మనం ధర్మశాస్త్రం క్రింద లేము, కానీ దేవుని యొక్క కృపాయుగంలో కృపలో మనం ఉంటూ ఉన్నాం. The Old Testament they did many offerings. పాత నిబంధన కాలంలో అనేకమైన బలులు వారు అర్పించడం జరిగేది. And there was a holy place and most holy place and in the tabernacle and it was divided by a curtain. ప్రియులారా, గమనించండి, ఆ పాత నిబంధన కాలంలో ఈ ప్రత్యక్ష గుడారం ఈ స్థలంలో మరి ఉండే రెండు ప్రాముఖ్యమైన స్థలాలు అవేమిటంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అయితే ఈ రెండింటికి మధ్యలో ఒక తెర అడ్డుగా ఉండేది. Yeah, the priest offered offerings in the holy place. మరి యాజకులైన వారు పరిశుద్ధ స్థలంలో ఈ బలులు అర్పిస్తారు. And so many goats and bulls were tortured and blood was offered on the altar daily. ప్రతిదినం కూడా అనేకమైన జంతువులు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఎడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మరి వాళ్ళు అర్పించడానికి తీసుకొని వచ్చి ఆ రక్తం అంతా కూడా ఆ స్థలంలో మరి బలిపీఠం మీద ఆ విధంగా ప్రోక్షించబడేది. You can imagine so many goats and so many bulls were killed and how much. ఒకసారి ఆలోచన చేయండి, అనేకమైన గొర్రెలు, మేకలు ఆ విధంగా మరి కోయబడ్డప్పుడు లేక వధించబడ్డప్పుడు ఎంత రక్తం అలాగా మరి ప్రక్షాళన కొరకు అక్కడ కారుతుంది. Yesterday we bought a kg of mutton, it was 1500. చూడండి, నిన్న ఒక కిలో మటన్ కొంటే 1500 మా దగ్గర. So how many goats can you slaughter today? ప్రతిరోజు ఈ మటన్ కొరకు ఎన్ని మేకలు, గొర్రెలు కోస్తున్నారు. Thank God for the Lamb of God who came from heaven and shed blood for you. అయితే మన నిమిత్తమై పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని గొర్రె పిల్లను బట్టి దేవునికి స్తోత్రం. So the priests were killing animals and pouring the blood on the altar. వినండి, ఆ బలిపీఠం మీద ప్రతిదినం కూడా అనేకమైన జంతువులను వధిస్తూ దాని యొక్క రక్తాన్ని ఆ విధంగా ప్రోక్షిస్తూ ఉన్నారు. But still were their sins forgiven? మరి అంత చేసినా వారి పాపములు పూర్తిగా క్షమించబడ్డాయా? Every one of you are saying no. మీలో చాలా మంది చెప్పగలుగుతారు అవి చేయట్లేదు అని. I want you to read from Hebrews chapter 10 verses 3 and 4. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మరి 3-4 వచనాలు చదవాలని నేను ఇష్టపడుతున్నాను. And the third verse says, but in those sacrifices there is a reminder of sins every year. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలకున్న వాక్య భాగాలకు మనం గమనిస్తే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. Verse 4 says, for it is not possible that the blood of bulls and goats could take away sins. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. Do you understand what Jesus did? వింటున్నారా? అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన ఆ కార్యం. Daily so many bulls, so many goats, so many rams, blood was on the altar. ప్రతిదినం కూడా బలులు మరి ఈ విధంగా అర్పించబడుతున్నాయి. దాని యొక్క రక్తము ఆ బలిపీఠం మీద ప్రోక్షించబడుతుంది. Still their sins were not forgiven, it was only covered. చూడండి, అయినప్పటికీ కూడా ఆ పాపములు తీసివేయుట అసాధ్యమని రాయబడింది. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ పాపములకు కేవలం కప్పబడడం మాత్రమే జరుగుతుంది. I'll give you an example. ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. We are upstairs, this is a studio in my villa. మరి దేవుడు మాకు ఇచ్చిన విల్లాలో ఇది మేము స్టూడియోగా దీన్ని ఏర్పాటు చేశాం. This is 3 floor. Downstairs my grandchildren come and play. 3 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్ లో కింద డౌన్ ఫ్లోర్ లో మా మరి మనవళ్ళు మనవరాళ్ళు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. And I gave them color pencils and paintings and scissors to cut and draw and all that. పిల్లలకు మరి కట్ చేసుకోవడానికి సిజర్స్ గానీ, పెయింట్ వేసుకోవడానికి రంగులు గానీ ఇవన్నీ కూడా పిల్లలకి ఇస్తా ఉంటాం. పిల్లలు
ఆ విధంగా వాళ్ళు ఇష్టానుసారంగా ఆడుకుంటా ఉంటారు. This is 10 years over. My house looks new because God said I'll do all new things. ఇది 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొత్తగా కనబడతా ఉంటది ఎప్పుడు. అంటే దేవుడు నాతో చెప్పిన ఒక మాట ఏంటంటే ఇగో సమస్తమును నేను నూతనంగా చేస్తానని చెప్పి మాట I ఇచ్చాడు. replace all the old things new. I don't sell it, but I give it to others, those who need. నేను కొత్తవి తీసుకొని వచ్చినప్పుడు పాతవన్నీ కూడా అమ్మేయను కానీ ఎవరికైనా అవసరతలో ఉన్న వారిని గమనించి వారికి అవి ఇస్తూ ఉంటాను. మరి అలాగా మారుస్తూ ఉన్నప్పుడు So one of my teapoy was all stained by the paint. మరి మా కింద ఉన్న ఆ టీపా ఏదైతే ఉందో అది ఈ విధంగా పిల్లలు చేసిన పెయింటింగ్ ద్వారా అంత మురికైపోయింది అనమాట. అది It పెయింట్ was రంగులతో white కూడా. and scratches came and they were cutting and I didn't scold. It's okay. Grandchildren knows. చాలా చక్కగా మరి అందంగా తెల్లగా ఉండేది. మరి అలాంటిది మరి మరకలు అవ్వడం, తర్వాత కట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. పిల్లలు కదా ఆడుకుంటారు, మనవలు మనవరాళ్ళే కదా, వాళ్ళని తిట్టుకుంటూ అలాగే ఏమి ఉండను, పర్వాలేదని వదిలేస్తాను. It was new and I was trying to clean it. అది కొత్తదే కాబట్టి మరి ఇంకా కొంచెం ప్రయత్నం చేసి ఆ మరకలన్నీ తీసివేద్దామని నేను ప్రయత్నం చేశాను. I tried to scrub like that. చాలా మరి దాన్ని రాసి నేను కడగడం మొదలు పెట్టాను. Then I took soap and took another piece and started scrubbing. మరి సోప్ పెట్టి మరి ఇంకేదో క్లీన్ చేయడానికి కొరకు కొన్ని లిక్విడ్స్ వేసి అలాగే ప్రయత్నం చేశాను. I told my maid, you clean it with soap. మరి సోప్ పెట్టి చాలా చక్కగా దాన్ని మంచిగా నీట్ గా కడగమని చెప్పి నా పని మనిషితో చెప్పాను. She said, పోవట్లేదు మేడం. ఆమె ప్రయత్నం చేసింది. ఆమె కూడా అన్నది, అమ్మ మేడం పోవట్లేదు, ఇది పోవట్లేదు అని So చెప్పి. what did I do? అప్పుడు నేను ఏం చేశాను Now తెలుసు? guests are going to come today. ఈ రోజు గెస్ట్లు వస్తున్నారు అనుకోండి. So I wanted to, it is not going. నేను ఎంత ప్రయత్నం చేసినా దాని మరకలు పోవట్లేదు. So what did I do? అప్పుడు నేను ఏం చేస్తాను? Tablecloth. So I took a nice tablecloth. ఒక మంచి అందమైన టేబుల్ క్లాత్ ఒకటి నేను తీసుకొని And then I started covering. మరి ఈ విధంగా ఆ టేబుల్ మీద ఇలాగ కప్పడం చేశాను. This is what I did. ఈ రకంగా నేను చేయడం జరిగింది. So it looks very beautiful now. ఇప్పుడు కింద ఏం కనబడకుండా చక్కగా కనబడుతుంది I బయటికి. ask you, has the stain gone? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది వేశాను కదా, కింద మరక పోయిందా? ఉందా పోయిందా? It's not gone. Everybody is shaking your head. అందరు కూడా మీరు తల ఇలా ఊపుతున్నారు కదా. లేదండి, పోలేదు. This is what happened in the Old Testament. పాత నిబంధన కాలంలో జరిగిన కార్యం ఇదే. The stain is not gone, but stain is covered. ఆ టేబుల్ మీద ఉన్న ఆ మరక మాత్రం పోలేదు కానీ దాని మీద ఒక కప్పడం జరిగిందనమాట, But what కనబడకుండా. did Jesus do? అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? Jesus shed the blood and that blood goes underneath the tablecloth and washes away every sin. ప్రభుని యేసుక్రీస్తు రక్తము మరి ఆ టేబుల్ కిందికి, అంటే క్లాత్ కిందికి, ఆ బట్ట కిందికి వెళ్ళి ఆ కింద ఉన్న మరకలన్నిటిని కూడా తీసివేస్తుంది. So all the stains from your heart when you confess your sins are gone. ఈ రోజు ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. మీ హృదయాంతరంగములో ఎప్పటికీ నీవు తీసివేయాలన్నటువంటి మరకలన్నిటిని కూడా యేసు రక్తం పూర్తిగా తీసివేస్తుంది. దేవునికి స్తోత్రం. How many of you are in sin? ఎంతమంది పాపంలో ఉన్నారు? If it is adultery, if it is murder, if it is theft, whatever it is. వ్యభిచారం, దొంగతనము, హత్య, ఇలాంటి చెడు కార్యాలు ఏమున్నా పేరు 1 John 1:7 says. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో Blood of Jesus can go underneath, inside, deep under the tablecloth and wash away everything. యేసు రక్తం ప్రతి పాపం, అంటే ఆ టేబుల్ క్లాత్ కిందికి వెళ్తుంది, మన హృదయాంతరంగము లోపలికి వెళ్ళి ప్రతి విధమైన మరకను మచ్చను దాన్ని తొలగించేస్తుంది. పిల్లలు, Apostle Paul writes, అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, stand fast therefore in the liberty with which Christ has set you free, and you should not be under the yoke again. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అంటాడు. Verse 14 says, 14వ వచనంలో గనుక మనం గమనిస్తే, all the law is fulfilled in one word, even in this, that you shall love your neighbor as yourself. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. Entire Bible teaches you two things. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా కూడా మనకు బోధిస్తున్న రెండు ప్రాముఖ్యమైన All the విషయాలు. 10 commandments God gave to Moses is concluded in 2. మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలన్నీ కూడా 2 ఆజ్ఞలుగా మరి యేసు ప్రభు దాన్ని మరి క్రోడీకరించి ఇచ్చేశాడు. You should love God with all your heart, with all your soul, with all your strength. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి అనేది మొట్టమొదటి ఆజ్ఞ. Secondly, love your neighbor as yourself. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది. Love your neighbor, you won't kill, you won't steal, you won't do anything
committing adultery. వాస్తవానికి నిన్ను వలె నీ పొరుగువాని కనుక నువ్వు ప్రేమిస్తే మరి నువ్వు హత్య చేయవు, నాశనం చేయవు, వ్యభిచరించవు, ఇలాగ దొంగతనం చేయవు, ఇలాంటివి ఏవి కూడా నువ్వు చేయవు, వాడిని ప్రేమిస్తావు గనుక. 15th verse says, 15వ వచనం సెలవిస్తున్న మాట if you ఏంటంటే, bite and devour one another, beware lest you consumed by one another. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. So he says, I tell you then walk in the spirit, not according to the flesh. అందుకే పౌలు చెప్తున్న మాట ఏంటంటే 16వ వచనంలో నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. 17th verse. 17వ వచనాన్ని మనం గమనిస్తే శరీరమునకును ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తదంట. The flesh is against the spirit. చూడండి, ఆత్మకు శరీరం ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది, ఆ వ్యతిరేకంగా పనిచేస్తాయి. Though you are in the physical body, you are not of the physical body. చూడండి, మీరు మానవ శరీరంలో ఉన్నప్పటికీ కూడా మీరు శరీర సంబంధంగా ఉండేవారుగా ఉండొద్దు. You are not under law. మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు, You are under the Holy Spirit మీరు leading. పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉంటున్నారు. Because you are a person now, I live according to the spirit, not according to the flesh. చూడండి, నేను ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉంటున్నప్పుడు నేను శరీర అనుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవడానికి వెళ్తూ ఉంటాను. For the works of the flesh, 19:20. చూడండి, 19-20 వచనాల్లో మనం గమనించినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా, Yeah, we'll read and you just examine yourself. ప్రియులారా, 19 వచనాన్ని చదువుతున్నప్పుడు మరి ఇవి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. శరీర కార్యములు స్పష్టములవి ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. Amen. 21 verse. 21వ వచనాన్ని కూడా మనం చదువుదాం. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. Amen. ఆమేన్. So many list of sins are here. చూడండి, ఇక్కడ అనేక రకాలైన పాపముల యొక్క పట్టిక ఇవ్వబడింది. It's written in Galatians, in Ephesians, in Colossians and Revelation, everywhere it's written. చూడండి, గలతీ పత్రికలోను, ఎఫెసీ పత్రికలోను, కొరింథీ పత్రికలోను, ప్రకటన గ్రంథంలోను మరి చాలా సార్లు మరి ఈ విషయాలన్నీ కూడా చెప్పబడుతూ వచ్చాయి. This many list of sins can be washed away through the blood of Jesus Christ. ప్రియులారా, ఇలాంటి ఎన్నో రకాలైన పాపములు ఉన్నప్పటికీ కూడా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా కడిగి వేస్తాది. Hallelujah. దేవునికి స్తోత్రం చెప్తాము గట్టిగా, హల్లెలూయా. ఇదెంతో గొప్ప శుభవార్త. Why do you take the blood of Jesus for granted? యేసు రక్తాన్ని ఎందుకు చులకనగా తీసుకుంటున్నారు చాలా We have మంది. to thank God for the blood shed for you. మన కొరకు చిందించబడిన రక్తాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Today we give an opportunity to get a washing of your sins thoroughly. ఈ రోజు పూర్తిగా మీ పాపములు కడిగివేయబడడానికి కొరకైన ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. The good news is that you need not be under yoke of sin. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క పాపం అనే దాస్యము కింద లేకపోతే ఈ కాడి కింద మీరు ఉండక్కర్లేదు. You should be in the light, not in darkness. మీరు చీకటిలో ఉన్నవారు కాదు, చీకటిలో ఉన్నవారు కాదు, వెలుగులో God has ఉన్నారు. redeemed you through the blood of His Son. దేవుడు తన కుమారుడైన యేసు రక్తము ద్వారా మీరు విమోచించబడిన వారు. That is what the Bible speaks. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట అదే. So you get a cleansing. So many sins we are mentioned here. ఇక్కడ అనేకమైన పాప కార్యములు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. And Apostle Paul is saying, don't walk according to the flesh, walk according to the spirit. అపోస్తలుడు పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే మీరు శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారముగా నడుచుకోండి And అంటున్నాడు. 22 says the fruit of the spirit is love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such there is no law. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనానికి వచ్చేటప్పటికి, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. And if we live in the spirit, let us also walk in the spirit. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చరణతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. 25th verse. 25వ వచనం, మరియు ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. Everybody lift your hands. అందరూ చేయి పైకెత్తండి ఒకసారి. Everybody say, Lord Jesus, ప్రభు అయిన యేసు, thank you for all that you have done for me, Jesus. నా కొరకు మీరు చేసిన ప్రతి కార్యం కొరకు Thank you వందనాలు. for the shed blood on the cross. కలువరి శిలువలో నా కొరకు కార్చిన రక్తం కొరకు I వందనాలయ్యా. am not under law, I am under grace. ప్రభు, నేను ధర్మశాస్త్రము కింద లేను, నేను ఓ కృప కింద May ఉన్నానయ్యా. your grace be shown upon me, Lord. నా మీద నీ కృప
చూపించుదురుగాక. Help me to walk according to the Spirit, not according to the flesh and sin. శరీరానుసారంగా పాపానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకొనుటకు కృప చూపండి. I pray for everybody who is surrendering their life, Lord. ప్రభువా, ఈ సమయంలో వాక్యాన్ని విని వారి జీవితాలు మీకు సమర్పించుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. We are so grateful for the wonderful, amazing sacrifice you done on the cross. కలవరి శిలువలో మీరు చేసిన మహత్తరమైన శిలువ కార్యాన్ని బట్టి మీకు వందనాలు. Thank you that your blood can go underneath the tablecloth and take away any grave sin from the people's life. ప్రభా, ప్రజల జీవితాల్లో నాయన ఉన్న ఎటువంటి పాపాన్నైనా అది లోపల ఎంత కింద ఉన్నప్పటికీ కూడా ఆ స్థలంలోనికి కూడా వెళ్ళి ఆ రక్తం వాటిని శుద్ధీకరిస్తుందని తెలుసుకున్నా. The Old Testament, how much sacrifice they did, how many animals were slaughtered and blood was poured, waste, but Jesus, the Lamb of God, shed blood for us and removed all our sins. ప్రభా, పాత నిబంధన కాలంలో ఎంతో మంది వారి యొక్క మరి పాపముల విమోచన నిమిత్తమై జంతు బలులు, ప్రభా, గొర్రెలు, మేకల రక్తం ఎంత ప్రోక్షించినా ప్రభా అది ఏమి జరగలేదైతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాయన మరి బలి గొర్రె పిల్లగా వధించబడిన కారణాన్ని బట్టి ఆ పాపములన్నీ క్షమించబడే గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు. Everybody say, forgive my sins, Lord. అందరూ ఒక నిమిషం చెప్పండి, ప్రభా నా పాపను క్షమించు. Wash me through your blood, నీ Jesus. రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించు. Wash my eyes through your blood. నీ రక్తంతోనే నా కళ్ళను కడగండి. Wash my mind by your blood. నీ రక్తంతో నా మనస్సును కడగండి Wash ప్రభు. my heart by your blood. నీ రక్తంతో నా హృదయాన్ని కడగండి ప్రభు. Wash my mouth and lips and yes, Lord, by your mouth. నా నోటును నా పెదవులను మీ రక్తంతో కడగండి ప్రభు. Wash my body by your blood, నా Lord. దేహం అంతటిని మీ రక్తంతో కడిగి Wash శుద్ధీకరించు. my hands clean by your blood, Lord. ప్రభా, నీ యొక్క రక్తం చేత నా చేతులను పరిశుభ్రంగా Help కడగండి. me to walk in the Spirit and not according to the flesh. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకునే కృప దయచేయండి. Thank you, Lord, for giving me a new life. ప్రభా, నూతన జీవాన్ని ఇచ్చినందుకు Thank వందనాలు. you, Lord, for blessing your people. నీ ప్రజలను దీవిస్తున్నందుకు వందనాలు. Every sickness be healed in their body. వారి శరీరంలో ఉంటున్న ప్రతి రోగము స్వస్థపరచబడునుగా. Be broken in the name of Jesus. యేసు నామములో ప్రతి శాపం విరగొట్టబడునుగా. I speak, I decree health and anointing and strength upon my people. నీ ప్రజల మీదకి ప్రభా ఆశీర్వాదాన్ని మరి స్వస్థతను నేను ప్రకటిస్తూ విడుదల Let చేస్తున్నా. them be healed and delivered and blessed in the name of Jesus. యేసు నామములో వారి స్వస్థత విడుదల దీవెన పొందుదురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరి దీవించును గాక. How many of you got healing right ఎంతమంది ఈ now? సమయంలో స్వస్థత పొందుకున్నారో Check your body. మీ దేహాన్ని There is పరీక్షించుకోనండి. power in the name of Jesus. యేసు నామములో గొప్ప There is శక్తి ఉంది. power in the blood of Jesus. యేసు రక్తంలో గొప్ప శక్తి ఉంది. Be blessed. దీవించబడండి. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ
క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.